హాయ్ అండి. ఇవాళ నేను మాట్లాడాలనుకుంటున్న టాపిక్ ఇటీవల కాలంలో అమ్మాయిలు ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలాంటి బట్టలు వేసుకోకూడదు అన్న దాని గురించి పెద్ద రచ్చే నడుస్తుందని చెప్పుకోవాలి. సో, నేను అనుకుంటున్నది ఏంటి అని అంటే, ప్రైవేట్ పార్ట్స్ కనిపించే విధంగా అమ్మాయిలు బట్టలు వేసుకోకూడదు. ఆహ్, ఇ అది తప్పించి ఇక ఎలాంటి బట్టలైనా మీరు భారతీయ సంస్కృతికి సంబంధించిన బట్టలే వేసుకుంటారా? లేకపోతే వెస్ట్రన్ ఏసుకుంటారా? మోడర్న్ ఏసుకుంటారా? అది అప్ టు యువర్ చాయిస్ అనేది నేను బిలీవ్ చేస్తున్నానండి. కాకపోతే మీరు అమెరికాలో ఉన్నా, ఇండియాలో ఉన్నా, ఎక్కడున్నా ప్రైవేట్ పార్ట్స్ అన్నవి కేవలం ఒక మీ పార్ట్నర్‌కి, అది మీకు మాత్రమే సంబంధించింది మాత్రమే అన్నది నేను అనుకుంటున్నాను. లేదు, మాకు ఇలాంటి బట్టలు వేసుకోవడం చాలా ఇష్టం అని అంటే, మీరు ఇండోర్స్‌లోనో లేకపోతే కేవలం మీ సర్కిల్ ఉన్నంత వరకో, పార్ట్నర్స్ ఉన్నంత వరకో వేసుకోండి. సొసైటీకి, పబ్లిక్‌లో మనం తిరుగుతున్నప్పుడు కాస్త ప్రైవేట్ పార్ట్స్ కనిపించకుండా ఉండేలాగా బట్టలేసుకుంటే బావుంటుంది అన్నది నేను అనుకుంటున్నాను. దాని తర్వాత శివాజీ గారు మాట్లాడిన మాటలు చాలా కాంట్రవర్షియల్ అయిపోయి దానికి అనసూయ గారు ఆపోజిట్‌గా కౌంటర్ ఏస్తూ, అబ్బాయిలకి బుద్ధి చెప్పండి, అమ్మాయిలకు కాదు, ఎలాంటి బట్టలేసుకోవాలో మీరు నిర్ణయించొద్దండి అని ఇలాంటి కొన్ని ఏదో క్లాషెస్ జరుగుతున్నట్టున్నాయి. బట్ నేను ఏమంటున్నానంటే, అది అనసూయ గారు కానీ, శివాజీ గారు కానీ, మనమందరం కానీ ఎవరైనా కామన్ సెన్స్‌తో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మీరు ఎలాంటి బట్టలైనా వేసుకోండి. మోడ్రన్, ఇండియన్ ఏదైనా. కాకపోతే మనం ప్రైవేట్ పార్ట్స్ కనిపించేలాగా బట్టలేసుకోకూడదు. అలాగే నెక్స్ట్ జనరేషన్‌కి కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు కూడా దీన్ని ఒక అలవాటులాగా మార్చేయడం జరుగుతుంది. సో, వెరీ సింపుల్. మీరు నచ్చిన బట్టలు వేసుకోవాలనుకుంటే చాలా రకాల బట్టలుంటాయి. క్లాసిక్ ఉంటుంది, తర్వాత వెస్ట్రన్ ఉంటుంది, ఇండియన్ ఉంటుంది. ఏదైనా డిఫరెంట్ డిజైన్స్ ఏసుకోండి. కానీ ఎప్పుడు కూడా ప్రైవేట్ బాడీ పార్ట్స్‌ని ఎక్స్‌పోజ్ చేసే విధంగా బట్టలు వేసుకోకుండా ఉండడమే మంచిది అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో మీ కామెంట్స్ కింద తెలియజేయండి.